హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం హెల్ప్ సిస్టంలో ఉన్న పారామీటర్ సెట్స్ గురించి తెలుసుకున్నాం. ప్రతి కమాండ్కి మల్టిపుల్ పారామీటర్ సెట్స్ ఉంటున్నాయి. ఒక పారామీటర్ సెట్లో ఉన్న పారామీటర్ని ఇంకొక పారామీటర్ సెట్లో ఉన్న పారామీటర్తో కలిపి కమాండ్ ఇష్యూ చేస్తే పవర్ షెల్ ఎలాగ ఎర్రర్ త్రో చేస్తుందో కూడా చూసాం మనం. ఈ వీడియోలో పవర్ షెల్ హెల్ప్ సిస్టంలో ఉన్న ఎగ్జాంపుల్స్ అనే కాన్సెప్ట్ని నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో పవర్ షెల్ హెల్ప్ సిస్టంలో డీటెయిల్డ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి, ఒక కమాండ్లెట్కి హెల్ప్ సిస్టంలో ఉండే ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి? సో మనం ఫస్ట్ గెట్ హెల్ప్ ఫర్ గెట్ సర్వీస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో పవర్ షెల్లో ఈ ఎగ్జాంపుల్స్ అనే పారామీటర్ తోటి మనం హెల్ప్ కనుక రన్ చేస్తే పవర్ షెల్ ఆ పర్టికులర్ కమాండ్లెట్కి ఉన్న ప్రీడిఫైన్డ్ కమాండ్ సింటాక్సెస్ ని చూపిస్తుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేసిన సింటాక్సెస్ ఇవి. ఇక్కడ మనకి 11 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే గెట్ సర్వీస్ కమాండ్లెట్ ని మనం వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ప్రకారంగా 11 వేస్ లో మాడిఫై చేసుకుని ఇష్యూ చేయొచ్చు. సో ప్రతిసారి కూడా అది ఒక డిఫరెంట్ రిజల్ట్ ని మనకి చూపిస్తుంది. ఎప్పుడైతే మనం మాడిఫై చేస్తామో సింటాక్స్ ని, ఆ మాడిఫైడ్ సింటాక్స్ రిజల్ట్ ని డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ 3 ఎగ్జాంపుల్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి గెట్ సర్వీస్ ప్లెయిన్ కమాండ్. ఇందులో ఏమి అడిషనల్ పారామీటర్స్ కానీ ఏమీ లేవు. సెకండ్ సర్వీస్ వచ్చేసరికి ఒక సెట్ స్ట్రింగ్ ని యూస్ చేశారు. మనం గెట్ కమాండ్ వీడియోలో చూసినట్టు ఇక్కడ కూడా ఒక సెట్ స్ట్రింగ్ ని యూస్ చేసి సర్వీసెస్ అనే వాటిని రిట్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ సింపుల్ గా ఏం చేస్తున్నారంటే గెట్ సర్వీసెస్ దట్ బిగిన్ విత్ సెట్ స్ట్రింగ్. సో ఏ సర్వీసెస్ అయితే WMI అనే కీవర్డ్ తో స్టార్ట్ అవుతున్నాయో ఆ సర్వీసెస్ అన్నిటిని రిట్రైవ్ చేసి డిస్ప్లే చేయమని చెప్తున్నాం. థర్డ్ ఎగ్జాంపుల్లో నేమ్ ని యూస్ చేసుకోకుండా డిస్ప్లే నేమ్ ని యూస్ చేసుకుని సెర్చ్ స్ట్రింగ్ తోటి సర్వీసెస్ ని సెర్చ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఈ 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. గెట్ సర్వీస్ ప్లెయిన్ కమాండ్ ఇది ఏం చేస్తుంది, మొత్తం సర్వీసెస్ అన్నిటిని రిట్రైవ్ చేసి చూపించింది మనకి. ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేమ్ కాలమ్ ని బేస్ చేసుకుని చూపించింది. స్టేటస్ సార్టింగ్ లో లేదు, స్టేటస్ ర్యాండమ్ గా ఉన్నాయి. అలాగే ఈ డిస్ప్లే నేమ్ కాలం కూడా సార్టింగ్ లేదు. సో మనం ఒక ఆర్డర్ లో ఒక ఆర్గనైజ్డ్ వేలో ఈ కమాండ్ తోటి వర్క్ చేయాలంటే సార్టింగ్ కూడా చూడాలి ఆప్షన్స్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సెర్చ్ స్ట్రింగ్ WMI స్టార్. సో ఓన్లీ WMI అనే కీవర్డ్ తో స్టార్ట్ అయ్యే సర్వీసెస్ ని చూపించమని అడిగాం ఇక్కడ. అందుకని ఒక సర్వీస్ ని డిస్ప్లే చేసింది. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి గెట్ సర్వీస్ డిస్ప్లే నేమ్ కాలంలో సెర్చ్ స్ట్రింగ్ ని ప్రెజెంట్ చేస్తున్నాం. నెట్వర్క్ అనే సెర్చ్ స్ట్రింగ్ ఉండే సర్వీసెస్ అన్నిటిని చూపించమని అడుగుతున్నాం. సో ఇప్పుడు ఇంతకు ముందు నేమ్ కాలంలో సెర్చ్ స్ట్రింగ్ ని ప్రెజెంట్ చేసాం, ఇప్పుడు డిస్ప్లే కాలంలో సెర్చ్ స్ట్రింగ్ ని వాడుకుని చూపించమంటున్నాం. వీటిని సార్ట్ చేయాలంటే మనం ఎయిత్ ఎగ్జాంపుల్లో వాళ్ళు చూపించారు. ఎయిత్ ఎగ్జాంపుల్లో సార్టింగ్ ఎలాగా అనేది చూపించారు. సో స్టేటస్ ని బేస్ చేసుకుని సార్ట్ చేయమని చెప్తున్నాం ఈ ఎగ్జాంపుల్లో. ఇప్పుడు ఏమైంది, నేమ్ కాలంలో ఉండే సర్వీసెస్ ఏ సర్వీసెస్ అయితే ఎస్ తో స్టార్ట్ అవుతాయో ఆ సర్వీసెస్ అన్నిటిని పుల్ చేసి వాటిని స్టేటస్ ప్రకారం సార్ట్ చేసి చూపించమని అడిగాం. సో అది రెస్పెక్టివ్ యాక్షన్ ని పర్ఫామ్ చేసి చూపించింది. ఇలా మనం డిఫరెంట్ వేస్ లో ఒక కమాండ్ తోటి వర్క్ చేయొచ్చు. ఎలా వర్క్ చేయాలనేది ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. అలాగే మనం గెట్ ప్రాసెస్ కమాండ్లెట్ కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రతి కమాండ్లెట్ కి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జాంపుల్స్ ని చూస్తే ఆ కమాండ్ సింటాక్స్ అనేది ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మనకి తెలుస్తుంది క్లియర్ గా. దాన్ని బట్టి మనకు కావాల్సిన రిజల్ట్ ని పవర్ షెల్ నుంచి తెచ్చుకోవచ్చు. సో ప్రతి కమాండ్లెట్ కి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే
మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్డ్ హెల్ప్ గురించి డిస్కస్ చేస్తాను. థాంక్ యూ.